మనమైతే ఈరోజైతే మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో గైస్, మనమైతే పోయినసారి అయితే బాగా ఆడాం కదా క్రియేటివ్లో. కాబట్టి ఇప్పుడు మీ ముందే క్రియేటివ్ నుంచి నేను చేంజ్ అయిపోతాను. మీ ముందే చూడండి, ఓపెన్ ల్యాండ్ షీట్స్ ఆఫ్. ఓకే గైస్, నాకైతే ఇప్పుడు ఇవైతే పని చేయవేమి ఇంకా, కాబట్టి మనం ఇంకా సర్వేవర్లోకి వెళ్ళిపోయి ఇంకా మార్చేద్దాం గైస్. వెయిట్ చేయండి. ఓకే గైస్, మొత్తం అయితే మార్చేసాను. మనమైతే ఇంకైతే బయటకు అయితే వెళ్దాము. అంతకన్నా మీకు ఒక చూపించాలి. ఇదే గైస్, ఇదైతే నా హై ఫాలోయర్. ముందు మీకు పైకి వెళ్ళి మరీ చూపిస్తాను. ఓకే చూడండి గైస్, ఇక్కడ నుంచి మనమైతే దూకొచ్చు. 3rd-person వ్యూలో చూస్తాను. చూడండి అసలు వెళ్ళిపోతాం గైస్ కింద డైరెక్ట్గా. ఇట్లా వెళ్ళిపోతాం అన్నమాట. ఇంకా ఇప్పుడైతే మనమైతే మీకు చూపించడం మర్చిపోయాను. ఇది కనుక నొక్కితే మనకు చాలా ఎబిలిటీస్ అయితే వస్తాయి. చూడండి, ఇక్కడ చాలా ఫుడ్ వచ్చింది. హెల్త్ ఉంది మరీ ఘోరంగా. ఇది ఎట్లా అయితే మీకు చూపిస్తాను, ఎట్లానో తర్వాత చూపిస్తాను. ఓకే, మనమైతే ఇప్పుడు మైనింగ్కి అయితే వెళ్ళిపోదాం. మైనింగ్కి అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. ఒక్క నిమిషం గైస్, నేనైతే చాలా అయితే చేంజ్ చేయాలి. ఓకే గైస్, నేనైతే నా హెల్త్ని అయితే ఫుల్ రికవరీ చేసుకొని అయితే వచ్చేసైజ్ అయితే చాలా స్పీడ్గా ఉంది. ఓ మై గాడ్. ఓకే, మనకి సీక్రెట్ దారి అవుతుంది. మనమైతే ఇప్పుడు పూర్తిగా ఐరన్ మ్యాన్ గైస్ అసలు చూపిస్తాను. ఈ పర్సన్ వ్యూలో చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తాము. మళ్ళీ లాంగ్ గేమ్ చేయలేంలే ఉంది. పైగా ఒక కిల్ చేస్తే చాలు, చాలా బాగా అయితే కిల్ అయితే. ఇంకంతే మన దగ్గర ఓపి స్వాడ్ అయితే ఉంది. ఓకే, మనమైతే దీనిలో నుంచి అయితే వెళ్ళిపోదాం. ఓకే చూడండి, ఇది కాదు, పైకి వెళ్ళమ్మా. ఇది వేసేసి మనకి ఇంకో దారి ఉంది గాయస్. ఇక్కడ నుంచా? ఇదిగా ఉంది గాయస్, ఇక్కడ నుంచి ఉంది ఇది. ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి గైస్, మనం ఇట్లా వెళ్ళి ఇట్లా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇందుకే మనకి స్పీడ్ బూస్ట్ అయితే ఉంది. లవా. ఓకే గైస్, మనమైతే ఇక్కడ అయితే లవ్ ఉంది కాబట్టి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ డైమండ్ దొరకడానికి. ఒక నిమిషం గైస్, డైమండ్స్ వచ్చాకైతే కలుసు. ఓకే గైస్, నేనైతే బాగా ఎక్కాను. ఎక్కడైతే ఉంది అని అనుకుంటున్నాను లాస్ట్. ఇంకా లెట్స్ గో కిందకి.
ఓకే ఓ బై డైమండ్స్ గైస్, మనకి ఇక్కడ టోటల్ డైమండ్స్ వచ్చేసినాయి అంత ఫాస్ట్గా అప్పుడే. ఓకే మనమైతే మన నెజర్ పికాక్స్తో అయితే మొత్తం తీసేద్దాం. ఫార్చ్యూన్ 3 కూడా దీనికే ఉంది. ఓకే గైస్ మొత్తం అయితే మనమైతే మైనింగ్ చేద్దాం. అంతకన్నా ఉంది ఇక్కడ, చాలా చీకటిగా ఉంది. ఇక్కడ డైమండ్స్ ఉన్నాయి. టార్చ్ తెచ్చుకోవటం అయితే మర్చిపోయాం. ఓకే గైస్ మళ్ళీ మనమైతే పైకి అయితే చాలు. ఓకే గైస్ మనమైతే డైరెక్ట్ మన సామ్రాజ్యంలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఎంతగానో నాకైతే KFC చికెన్ తినాలని లేదు. ఓ ఓకే గైస్ మనం ఫాస్ట్గా పైకి వెళ్ళిపోదాం. నైట్ అయిపోయింది, స్లీప్ వేసేసి వచ్చేద్దాం. చల్లో అదే 10 లోపలికి అందరూ మేము బాబాయ్ వచ్చేసాడు గైస్. ఓకే గైస్ మనమైతే స్లీప్ వేసేసేసాం. ఓకే గైస్ మనకైతే మార్నింగ్ అయితే అయిపోయింది. అక్కడ పైన చూసారా మనకైతే ఒక్కొక్క స్లీప్కి ఒక్కొక్క పోయిద్దేమో గైస్. ఓకే అర్థమైంది. అక్కడ ఒకటైతే కార్ట్ అయితే పెట్టాను, ఏమైంది? కార్ట్ అక్కడైతే మనం పండుకొని స్లీప్ వేసేసుకోవచ్చు పగలు కూడా. బయటకు వెళ్ళి చూద్దాము, ఏమన్నా మాస్టర్స్ ఇంకా ఉంటే వెళ్ళి వేద్దాం. ఓ కింద బొక్కల బాబాయ్ అయితే ఉన్నాడు, అయినా ఏం కాదు. ఓకే గైస్ ఇదైతే మనమైతే వేరే వాళ్ళు అయితే క్రియేట్ చేసి ఒకటైతే ఎప్పుడే చూస్తాను. ఇక్కడే ఏంటంటే ఇది ఓపెన్ చేయండి, లోపలికి వెళ్ళండి, చూడండి. ఇది సూపర్ గైస్. ఒక్కొక్క దాంతో KFC చికెన్ అయితే ఒక్కొక్కటి. ఇంకా ఇట్లా అన్నమాట మనకి పనిచేసేది ఇది. ఇదైతే మీరు అనుకోవచ్చు ఇది ఏమన్నా మాదేమో అని, అట్లాంటి మాయా తంత్రాలు లేవు. ఇదైతే ఇది